విధ్వంసం సృష్టించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను, వాళ్ళు అవలంబిస్తున్నటువంటి పేద ప్రజల పక్షాన అవలంబిస్తున్నటువంటి విధ్వంసాన్ని ఈరోజు ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంటే వాటిని జీర్ణించుకోలేక, ఆ విధ్వంసాన్ని సమాధానం చెప్పలేక ఇవాళ విడతల వారీగా ఒకరోజే 3 ప్రాంతాలలో ప్రెస్ మీట్లు పెట్టడం, అయినప్పటికీ ఇంకా వాళ్ళ మీద చర్చ జనాల్లో ఆగినప్పటికీ లాస్ట్కి మొన్న జిల్లా నాయకత్వంతో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. చేసి ఈ పత్రికా సారాంశం ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఏం చెప్పినా కానీ ఇవాళ ఖమ్మంలో జరుగుతున్నటువంటి మున్నేరు మీద కేబుల్ బ్రిడ్జి కానీ, అటు ఇటు ఇరువైపులా సీసీ వాల్ కానీ, మెడికల్ కాలేజీ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇలా అన్నీ తామే చేస్తున్నట్టుగా ఇవాళ ప్రజల్ని మభ్యపెడుతూ నిస్సిగ్గుగా మందికి పుట్టినటువంటి బిడ్డని మా బిడ్డ అని చెప్పుకునే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత దారుణానికి ఒడుగొడతా ఉన్నారు, ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇవాళ వాళ్ళకి ఏర్పడిందనే దానికి ఇది ఒకటే నిదర్శనం. పోనీ మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే, పైన నాయకులు స్క్రిప్ట్ ఇవ్వటం, వీళ్ళు కూర్చొని చదవటం తప్ప పూర్తిగా ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళకి ఎవ్వరికి కూడా అవగాహన లేదు. ఆ వర్కులు ఎప్పుడు శాంక్షన్ అయినది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి తెలియదు. ఆ ప్రెస్ మీట్లో కూర్చొని కూడా ఈ బీఆర్ఎస్ పార్టీలోంచి ఎవరైతే కండవలు మార్చారో నాయకులు, వాళ్ళని అడిగి అంకెలు చెప్తా ఉన్నారు తప్ప స్వతహాగా వాళ్ళు ఈ ఖమ్మంలో ఏం జరుగుతుందని కూడా చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఈ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం తరఫున పనులు జరగట్లేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఆనాడు 2023 జనవరి 18వ తారీఖున 19న కేటీఆర్ గారు ఖమ్మం వచ్చి దాదాపు 1300 కోట్ల చిల్లరకు ఆనాడు ఖమ్మంలో శంకుస్థాపన చేసి, ఆ మున్నేరు మీద ఉన్నటువంటి సస్పెన్షన్ బ్రిడ్జికు, మున్నేరు ఇరువైపులా సీసీ వాల్కు, మిగతా ఇంకా చాలా వర్కులకు కూడా ఖమ్మంలో ఆనాడు మరి ప్రారంభోత్సవం చేసి శంకుస్థాపన చేసినటువంటి సందర్భాన్ని కూడా ఇప్పుడు మీకు మీడియా మిత్రుల ముందు నేను ఒకసారి విజువల్ చూపెట్టదలుచుకున్నా. ఒక్కసారి మరి వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలని కూడా మరి ఈ మీడియా క్లిప్పింగ్ ద్వారా మీరు ప్రజలకు కూడా మీరు తెలియపరిచేలా మరి ఈ వార్తని మీరు ప్రచురించాలని చెప్పి నేను మిమ్మల్ని సవినయంగా కోరుకుంటా ఉన్నాను. ఇట్లాంటి తప్పుడు వార్తలను ఇటు మీవే కాకుండా సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి మీడియా మిత్రులు కూడా మరి దీన్ని చూపించాలని చెప్తాను. 1324 కోట్లకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు, అదేవిధంగా ఈరోజు మున్నేరు సస్పెన్షన్ నుంచి 180 కోట్లతో, మున్నేరు రివర్కి సంబంధించి రిటైనింగ్ వాల్ కనకట్ట 690 కోట్లతో, ఖమ్మం కార్పొరేషన్ లో మరొక 100 కోట్లు, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం మరొక 190 కోట్లు వెరసి 1160 కోట్ల రూపాయలకు మరొక అదనంగా ఇవన్నీ కూడా ప్రభుత్వం మీకోసమే మంజూరు చేస్తా ఉంది. మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నాం. బ్రహ్మాండంగా ఇళ్ల నిర్మాణం చేస్తా ఉన్నాం. గృహాలు విన్నారు కదా, ఆనాడు ఐటీ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మరి కేటీఆర్ గారే స్వయంగా ఖమ్మం వచ్చి ఆ వేదిక